నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా తునిలో జరిగిన మాదిగల ఆత్మీయ సమావేశం. పాల్గొన్న రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్. ఎలమంచిలి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశం. ఎలమంచిలిని రెవెన్యూ డివిజన్ గా మార్చాలని పార్టీలకు అతీతంగా తీర్మానం. తుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేసిన ఎమ్మెల్యే యనమల దివ్య. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. దళిత వర్గాలకు ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా ఎస్సీ కమిషన్ ఎప్పుడు అండగా ఉంటుందని, బాధితులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ కాకినాడ జిల్లా తునిలో జరిగిన మాదిగల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కమిషన్ పర్యటన చేస్తుందని, దళితుల వర్గాల పట్ల సమాజంలో ఇంకా వివక్షత కొనసాగుతుందన్నారు. ఎస్సీ అట్రాసిటీ కేసుల్లో అలసత్వం వహిస్తే పోలీసులను చట్టం నిలబెడతామన్నారు. దళిత భూముల దురాక్రమణ, ఎస్సీ బ్యాంక్ లాక్ పోస్టులు విషయాల్లో కమిషన్ బాధితులకు అండగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గం ఎంఆర్పీఎస్ నాయకులు, ఏరియా ఆసుపత్రి డైరెక్టర్ విజయ్, టీడీపీ నాయకులు నాని, కోరుమిల్లి లలిత, శ్యామ్, కాకాడ జ్యోతి కుమార్, నియోజకవర్గం ఆదిగ సంఘం నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కమిషన్ బాధ్యత మరింతగా పెరిగింది. ఈరోజు అట్రాసిటీస్ లేవనుకునే సందర్భంలో అనేక చోట్ల, ఎందుకంటే రూపాలు మారుతూ ఏదైతే అట్రాసిటీ అనేది, వివక్షత అనేది కొనసాగుతూ ఉంది. మొన్న బండ్లమూడి గ్రామంలో చూసాం. అదేవిధంగా ఏదైతే పార్వతీపురంలో కూడా ఒక విలేజ్ సంబంధించి దాదాపుగా 25 ఎకరాల పైగా కబ్జాకు గురైనటువంటి పరిస్థితులు కానీ ఇలాంటివన్నీ కూడా కమిషన్ దృష్టిలో ఉన్నాయి. వీటన్నిటి పరిష్కారం కోసం కమిషన్ పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతోంది. ఈరోజు చాలా సంతోషం. దీనిలో ప్రత్యేకంగా మాదిగల ఆత్మీయ సమ్మేళనం పెట్టారు, దాన్ని ఆహ్వానించారు. ఎందుకంటే ఇక్కడ తక్కువ అట్రాసిటీస్ ఉన్నాయి, అసలు లేవని కాదు కానీ తక్కువ ఉన్నాయి. వాటిని ఏ విధంగా అడ్రస్ చేయాలి, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ప్రధానంగా విద్య ద్వారా అభ్యున్నతి అనేది ఏ విధంగా సాధించాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పించాలి, వీటన్నిటికి కూడా తప్పకుండా చర్చించడం జరుగుద్ది. ఈరోజు కమిషన్కి 59 ఉపకులాలే కాకుండా మాల సామాజిక వర్గానికి సంబంధించిన అన్ని కూడా ఉన్నాయి. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ విధమైన భరోసా కల్పించాలనే దాని మీద కమిషన్ పనిచేస్తూ ఉంది. ఈరోజు కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో సమసమాజ నిర్మాణం జరగాలి, ఎటువంటి వివక్షత లేకుండా ఈ సమాజం నడవాలనేదే ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యానికి అనుగుణంగా కమిషన్ పనిచేస్తుందని తెలియజేస్తారు. అంటే ప్రభుత్వ రంగంలో ఎస్సీకి సంబంధించిన బ్యాక్లాగ్ కానివ్వండి, లేకపోతే కొన్ని ఎస్సీలకు సంబంధించిన భూముల విషయంలో కానివ్వండి సరైన న్యాయం జరగలేదని చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా ఈరోజు ప్రత్యేకంగా నేను ఫీల్డ్కి కూడా వెళ్తా ఉన్నా, వెళ్ళి అక్కడ పర్యవేక్షించడం, అధికారులకు తగు సూచనలు ఇవ్వడం, చేయకపోతే నోటీసులు ఇవ్వడం, సమ్మన్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఎక్కడైతే మన ఒంగోలు జిల్లాలో కూడా మన ప్రత్యేకంగా వెళ్ళాను. ఆ ఊరి పేరు యాక్చువల్గా గుర్తు రావట్లేదు. బండ్లముడి అనే విలేజ్. ఆ విలేజ్లో కూడా 2 బల్లల సిద్ధాంతం అనేది ఉంది. ఒక బల్ల ఎత్తుగా ఉంటుంది, ఒక బల్ల తక్కువగా ఉంటుంది. నేనే దగ్గరుండి ఆ బల్లను కూడా తీయించడం జరిగింది. అదేవిధంగా మన పార్వతీపురంలో కూడా దాదాపు 25 మంది లబ్ధిదారులకు 1940 సంవత్సరాలు ఇచ్చినట్టు కూడా వాటిని ఫీల్డ్ విజిట్కి కూడా వెళ్ళిన సందర్భంలో వాళ్ళు నా మీద కూడా కేసు పెట్టారు. ఎందుకంటే ఫీల్డ్ విజిట్కి వెళ్ళి భయభ్రాంతులకు గురి చేశామని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా సరే ఎవరికైతే దళితులకు న్యాయం విషయంలో పూర్తి స్థాయిలో కమిషన్ చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది. ఎటువంటి రాజకీయ ఒత్తిడిని తట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎస్సీ ఎస్టీ కేసుల్లో కూడా ధోరణి అవలంబిస్తుంది. సరైన న్యాయం జరగట్లేదు, బాధితులను కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి అనేది. ఇప్పుడు పోలీసులందరికి కూడా మొన్న వీడియో కాల్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ జూమ్ కాల్లో కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం. ఎందుకంటే ఎవరైనా సరే అట్రాసిటీ జరిగిందని వస్తే ముందు కేసు పెట్టండి, తర్వాత విచారణ చేసిన తర్వాత ఆ విచారణలో ఏదన్నా లోపభూయిష్టంగా ఉంటే ఆ కేసుని విత్డ్రా చేయమని చెప్పాం. అలా కాకుండా బాధితుడు
ఆ అధికారి మీద నమ్మకం లేదంటే అధికారిని కూడా మార్చమని కోరుతా ఉన్నాం. పూర్తి స్థాయిలో కమిషన్ తనకున్న పరిధి మేరకు పనిచేయడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ మున్సిపల్ కార్యాలయం సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో యలమంచిలిని రెవెన్యూ డివిజన్ గా మార్చాలని పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లందరూ తీర్మానం చేసి ఆమోద పత్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ కు మరియు కమిషనర్ కు అందజేశారు. యలమంచిలిని రెవెన్యూ డివిజన్ గా మార్చడానికి ఉన్న అవకాశాలు మున్సిపల్ వైస్ చైర్మన్ అర్రపు గుప్తా మరియు బెజవాడ నాగేశ్వరరావు మున్సిపల్ చైర్పర్సన్ కు వివరించారు. అవగాహన రైతు వలన లేక నాయకుడిని నిర్లక్ష్యం వలన కొన్ని సంస్థలు ఇప్పటికే తరలి వెళ్లిపోయాయని, ఇప్పుడైనా పార్టీలకు అతీతంగా మన గలం గట్టిగా ప్రభుత్వానికి వినిపించాలని యలమంచిలి నియోజకవర్గంలో బాల్కా ఫార్మా, బ్రాండెక్స్, గ్రీన్ కోఎస్, ఏఓఐ వంటి అనేక దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. అలాగే న్యాయ వ్యవస్థ, సబ్ జైలు, రైలు మార్గం కలవు తెలియజేశారు. ఆర్సిలర్ మెట్లు అన్నది ఒరిస్సాలు ఇంకా కంప్లీట్ అవ్వలేదు, మేము అసలు ఇక్కడ పెట్టేయడం అని చెప్పి వాళ్ళు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. భవిష్యత్తులో వస్తే మనం పాటిస్తాం. ఇప్పుడైతే ఆల్రెడీగా మనకి ఏపీఐఏసీసీ ఉంది, ఎన్యూఓబి ఉంది, బార్క్ ఉంది, ఎస్సీజెడ్ ఉంది, మనకి ప్లస్ ఏంటంటే బ్రాండెక్స్ ఉంది, ఎక్కువగా ఉంది, అనేక కంపెనీలు ఉన్నాయి. కాకపోతే మనం కంపెనీలు పెట్టి ఇది ఇవ్వమని మనం అడగట్లేదు మేడం గారు. యలమంచిలి మీరు అన్నట్టు అన్నింటికి సెంటర్ పాయింట్ అండి. ప్లస్ 43 ఏళ్ళు సమితిగా ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి ఉందో ఇప్పటికీ అదే అభివృద్ధి ఉందండి. ఎన్టీ రామారావు గారు మండలాన్ని తీసుకొచ్చాక మనకి పెద్దగా అభివృద్ధి ఏం కనపడలేదు. అధికార వికేంద్రీకరణ పేరుతో పెద్ద 2 మండలాలు ఉన్న సమితి వచ్చి 4 మండలాలు అయిపోయాయి నియోజకవర్గం. ప్లస్ మనకున్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా తరలిపోతున్నాయి. నిన్న కాక మొన్న ఇరిగేషన్ ఏఈఆర్ఎస్ కూడా నర్సింగ్ వెళ్ళిపోయింది మేడం గారు. మన దగ్గర మనకి అవగాహన లేకపోతే తెలియదు, మన నాయకుల నిర్లక్ష్యంతో తెలియదు, మనకి తెలియకుండానే కొన్ని సంస్థలు వెళ్ళిపోతున్నాయి. అలాగే ఏంటంటే మీకు 100 సంవత్సరాల చరిత్ర గల హాకీ అండి. ఇక్కడ 100,000 మంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు. హాకీ ఆడి క్రీడాకారులు ఉన్నారు. టఫ్ కోట్ పోటీ 30 లక్షల రూపాయలు రెక్కపల్లి తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ ప్రాశస్త్యమైన హాకీకి కోర్టు కూడా లేదు, పిల్లలు ఆడుకోవడం. అలాగే మనకి 7 మండలాలతో అక్కడ పోలీస్ సర్కిల్ ఆఫీస్ ఉంది కదా, అది 4 సర్కిల్ ఆఫీసులు వెళ్ళిపోయాయి. మన రామ్నీల్ ఒకటి, అడ్ రోడ్ ఒకటి, మన యలమంచిలి ఒకటి, 3 సర్కిల్స్ కింద వెళ్ళిపోయాయి. అలా చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పుడీ పోతున్నాయండి మన దగ్గర నుంచి. అందువల్ల ఏంటంటే మనకి ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ యలమంచిలి కేంద్రంగా ఏర్పాటు చేయాలని మా అందరి కోరిక అండి. అందుకని మీరు ఏం చేస్తారంటే మా అందరు కౌన్సిలర్స్ సుమారు 16 మంది పార్టీలు ఖచ్చితంగా ఇందులో కూడా సంతకాలు పెట్టారు. ఇది ఒక కేబినెట్ అజెండాగా తీసుకొచ్చి తీర్మానం చేసి ప్రభుత్వానికి 30వ తారీఖు వరకు అభ్యంతరాలు తెలుపుతున్నారు. అవి వ్యక్తిగతంగా ప్రజా సంఘాల ద్వారా కూడా కలెక్టర్ గారికి అభ్యంతరాలు తీసుకోవచ్చు. మన కౌన్సిల్ నుంచి కూడా యలమంచిలి మున్సిపాలిటీ నుంచి మనం కూడా మాకు ఇలా చేయమని అనారోగ్యంతో కార్పొరేట్ వైద్యం చేయించుకున్న పేదలకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 8 మందికి 6,81,234 రూపాయల విలువ చేసే చెక్కులను అందజేశారు. అనంతరం తుని టౌన్ నాయకులతో సమావేశమై రానున్న స్థానిక ఎన్నికలలో పార్టీ బలోపేతంపై సూచనలు చేశారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు సూచించారు. సమావేశంలో యనమల రాజేష్, మోతుకూరు వెంకటేష్, శ్రీనివాసరాజు, లంక సునీల్, బోడపాటి శ్రీను, కూరపాటి రఘు, బోడపాటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం భక్తులకు కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆయన లక్ష్మీదేవి తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని మరి ఈరోజు ఇక్కడ పరిస్థితులు వాతావరణం చూస్తుంటే కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మార్పు అన్నది స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా అధికారులు, చైర్మన్ గారు అందరూ కూడా మార్పులో భాగస్వాములు. ఈరోజు ప్రతి సామాన్య భక్తుడికి కూడా దర్శన భాగ్యం త్వరితగతిని చేసే విధంగా మరి చేయడం చాలా అదృష్టం. సామాన్యులకి పెద్దపేటేసిన ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం తెలియజేస్తూ మరి స్వామివారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని, రాజధాని త్వరగా నిర్మాణం అవ్వాలని, అదేవిధంగా మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఓ శాసనసభ్యుడి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమం విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో ఆరంభమైంది. శాసనసభ్యుడు విశాఖ జిల్లా జనసేన రూరల్ అధ్యక్షుడు పంచకల్ల రమేష్ బాబు స్వీయ పర్యవేక్షణలో పురుగు పోసుకున్న ఈ కార్యక్రమాన్ని పెందుర్తి నియోజకవర్గంలో రమేష్ లాంఛనంగా ప్రారంభించారు. దీనిలో భాగంగా శనివారం ఎస్ఆర్ పురం, వాలి మేరక తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. ఈ సందర్భంగా వందలాది మంది తమ ఊరు తమ ముందుకు వచ్చిన ఎమ్మెల్యేకి తన సమస్యలను వివరించుకున్నారు. ఈ దిశలో రమేష్ బాబు అక్కడికక్కడే వారి సమస్యలను చాలా వరకు పరిష్కరించడమే గాక దీర్ఘకాలిక సమస్యలకు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమ వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకట అప్పారావు, ఎండిఓ నగేష్, ఇతర శాఖల అధికారులు, బీజేపీ గార్ల రామానాయుడు, టీడీపీ నాయకులు కిరణ్ కుమార్ రాజు, కరక దేముడు, గ్లోరీ, సర్పంచ్ దూది వెంకటరమణ విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గోరపల్లి సోమినాయుడు, జనసేన నాయకులు కాకిత ఎర్రిబాబు, ఎర్ర రమణ, గొల్లిపల్లి గణేష్, రమణ, రాజుల సుధా, సేనాపతి శేఖర్, గొల్లవెల్లి శ్రీను, ఆర్వీఎస్ నాయుడు, గొర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. చాలా చిత్తశుద్ధితో ఇంతమంది అధికారులు కానీ, ఇంతమంది ప్రజాప్రతినిధులు కానీ, నేను కానీ మీ దగ్గరకు వచ్చాము అంటే మీతో కలిసి కొంతసేపు మీ గ్రామంలో గడిపి మీ సమస్యలన్నీ కూడా మీ పెద్దలు రాసించినవి అన్నీ కూడా చదివి అవి ఎప్పటిలోగా చేయబోతున్నామో మీకు చెప్పే కార్యక్రమమే ఈ కార్యక్రమం. భాగంగా మీ గ్రామ పెద్దలందరూ కూడా కూర్చుని మీ గ్రామానికి ఏం కావాలో రాసిచ్చారు. అది ఒక్కొక్కటి నేను మాట్లాడతాను, ఎప్పుడులోగా చేయబోతున్నామని చెప్తాం. ఆ తర్వాత మీరందరూ కూడా ఏదన్నా వ్యక్తిగతంగా వినతి పత్రాలు తీస్తే దాంట్లో మీ ఆధార్ నెంబరు, మీ మొబైల్ ఫోన్ నెంబరు వేసివ్వండి. మీ సమస్య తీర్చి మళ్ళీ మీకు ఫోన్ చేసి చెప్పే బాధ్యత నాది అని కూడా నేను మీకు మాట్లాడుతాను. ఈరోజు మీ వాళ్ళు రాసిచ్చిన వాటిలో ఎస్ఆర్ పురం గ్రామంలో శ్మశానం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఆలంగంలో శ్మశానం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, రెండో విడత ఎనర్జీ కాంపౌండ్ శ్మశాన వాటికలకు కూడా ఉంది. మీకు 86,00,000 రెండో విడత శాంక్షన్ ఇచ్చాం. ఇది కాకుండా ఇంకా కావాలన్నా సభవరం మండల కేంద్రంలో గల శ్రీ రేంజర్స్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగాలు అందించే నిలయంగా నిలిచింది. ఇటీవల కాకినాడలో ఆగస్టు 6న ర్యాలీలో వేల సంఖ్యలో రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. అందులో సభవరం శ్రీ రేంజర్స్ జూనియర్ కాలేజ్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు 15 మంది పాల్గొన్నారు. వీరిలో 11 మంది విద్యార్థులు ఎంపిక అవగా వారికి త్రిదళయాలు ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఈ సందర్భంగా అకాడమీ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ పోతల సత్యనారాయణ విద్యార్థులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఇటీవల ఉద్యోగాలు పొందిన విద్యార్థులలో కార్తిక్ నేవీ, SSR మణికుమార్ ఆర్మీ, GD గౌతమ్ ఆర్మీ GD, టెక్నికల్ లక్ష్మణ్ ఆర్మీ GD, నవీన్ ఆర్మీ GD, గంగాధర్ ఆర్మీ GD, గుణ ఆర్మీ GD, అనిల్ ఆర్మీ GD, మోహన్ కుమార్ ఆర్మీ GDలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సూర్యప్రకాష్, PD లడుగు శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు IR తదితరులు పాల్గొన్నారు. మరి మేము
స్టే రేంజర్స్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ సబ్బవరం. మరి అకాడమీ స్థాపించి ఒక 5 సంవత్సరాలు అయింది. ఈనాటికి సుమారు 75 మంది విద్యార్థులు రకరకాల దళాల్లో ఉద్యోగాలు సంపాదించి ట్రైనింగ్లో ఉన్నారు. అదేవిధంగా మన కాకినాడలో రీసెంట్గా హాస్టల్లో ఓపెన్ ర్యాలీ అయింది ఆర్మీ. ఆ ఓపెన్ ర్యాలీలో మా అకాడమీ తరఫున 12 మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అందులో 9 మంది విద్యార్థులు ఆర్మీలో ఉద్యోగాలు సంపాదించి ఉన్నారు. నిన్న మన రిజల్ట్ వచ్చింది ఓపెన్ ర్యాలీలో. ఆ రిజల్ట్లో 9 మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం, అందులో ఉద్యోగాలు సంపాదించడం మా కాలేజీ తరఫున చాలా అభినందనలు తెలియజేస్తున్నాం మా స్టాఫ్కి, అదేవిధంగా పేరెంట్స్ కూడా. మేము ఇచ్చే శిక్షణ కోచింగ్ 100% మేము ఇస్తున్నాం. అదే ప్రతిరోజు కూడా మార్నింగ్ ఉదయం 5 గంటల నుంచి రన్నింగ్, జిమ్, జాగింగ్, ట్రెక్కింగ్ ప్రతిరోజు కూడా నేర్పిస్తూ అలా ఫస్ట్ సెకండ్కి మా దగ్గర చదువుకొని పేరెంట్స్ వ్యవసాయ కుటుంబం చేస్తూ అతి తక్కువ ఫీజుతో మేము జాయిన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ అనేది ఒక సర్వీస్ లాంటిది. ఎవరైనా సరే నిరుపేద కుటుంబాలు కానీ, అమ్మాయిని పిల్లలు కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఉచితంగా కూడా కోచింగ్ ఇచ్చి వాళ్ళని ఏదో జాబులు పెట్టే విధంగా తయారు చేస్తున్నాం. అందువల్ల ఈరోజు ఈ 9 మంది కూడా మా అకాడమీ తరఫున, ఈ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ తరఫున ఉద్యోగాలు సాధించడం అంత ఈజీ అయితే కాదు. ఈ కాంపిటీషన్లో ఏ అకాడమీకి కూడా ఒక ఉద్యోగాలు 2 ఉద్యోగాలు కూడా రాలేదు. అలాంటిది ఒకే అకాడమీలో 12 మంది విద్యార్థులు వెళ్తే 10 మంది సెలెక్ట్ అవ్వడం అనేది చాలా అభినందనగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు 3 మెంబర్స్కి మేము సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మిగతా స్టూడెంట్స్ కూడా ఇంకా చిన్న మన ఆర్మీలో వర్క్లు ఉంటాయి, స్కూల్స్ కానీ లేదా కాలేజ్ కానీ డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు కూడా రేపు మాకు ఒకసారి రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మేము భారీ ఎత్తున ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి విద్యార్థి పేరెంట్స్కి కానీ విద్యార్థులు కానీ ఒక మెమెంటరీస్ కూడా ఇచ్చి అప్లోడ్ చేయడం చేస్తున్నాం. ఒక 2 బ్యాచ్లు వెళ్ళడం జరిగింది. అంటే 4 వీక్స్ కంప్లీట్ అయిపోయింది. ఆ 5 వీక్స్లో మేము అడుగుపెట్టి మరుక్షణమే ఈ సంవత్సరంలోనే ఒక 9 మంది 10 మంది విద్యార్థులు ఉద్యోగాలకు వెళ్ళడం వల్ల చాలా హ్యాపీగా మేము అభినందన తెలియజేస్తున్నాం. సుమారు ఒక సింగిల్ పేరెంట్ విద్యార్థులు 30 మంది ఉన్నారు. అలాగే అమ్మానాయన పిల్లలు 3 ఉన్నారు. ఇంకా బాగా పూర్ ఫ్యామిలీ సార్ మీరు చదువుతూనే ఉన్న విద్యార్థులు కూడా ఒక 15 మెంబర్స్ వరకు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ బుక్స్ కానీ ఇంకా అన్నీ కూడా ఫ్రీ ఉచితంగా ఇచ్చి ఈరోజు వాళ్ళందరికీ కూడా ప్రిపేర్ చేసి వాళ్ళు కూడా ఏదో ఉద్యోగం పెట్టి చేయాలని చెప్పి తప్పంతో మేము కృషి చేస్తున్నాం. పేద విద్యార్థులు ఏంటంటే ఒక అబ్బాయి ఇండియన్ ఆర్మీలో ఉన్నాడు, ఇంకో అబ్బాయి రైల్వేలో ఉన్నాడు, అబ్బాయి విశాఖపురం. అలాగే మొన్న కూడా ఇక్కడ మత్స్య నేవీ కూడా 3 అబ్బాయిలు వెళ్ళడం జరిగింది. ఈ వ్యాపారం నుంచి పెడుతుంటారు. బట్ మేమేంటంటే ఈ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ అనేది ఓన్లీ సోషల్ సర్వీస్ యాక్టివిటీ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పిఠాపురం మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో పయనిస్తోంది. ప్రధాన రోడ్లు, కాలువలు ఎక్కడ నిర్మాణం అవుతున్నాయి? పిఠాపురం మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ రాజు, మున్సిపల్ అధికారులు వల్లి ప్రియా, మోహన్ రంగా, అభిలాష, ప్రభాకర్, అప్పారావు, తిరుమల మొత్తం పిఠాపురం మున్సిపాలిటీ అధికారులు పర్యవేక్షణలో పిఠాపురం పట్టణం అంతా అభివృద్ధిలో పయనిస్తోంది. కాగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు మున్సిపల్ అధికారులను బెదిరిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నిజాయితీ పనిచేస్తున్న అధికారులు తమ విధి నిర్వహణలో పని చేయలేకపోతున్నామని మనోవేదనకు గురవుతున్నారు. ప్రజల్లో తప్పుడు ఆలోచనలు వచ్చేలా ప్రచారాలు వస్తున్నాయని, తమ విధి నిర్వహణ ఆటంకం కలిగేలా ఉన్నాయని మనోవేదనకు గురవుతున్నారన్నారు. చెప్పాను లేకపోతే 10 రోజులు ఆపేస్తున్నాడు.
విశాఖ జిల్లా పెందుర్తి మండలం ఏకలవ్య కాలనీలో స్వచ్ఛ భారత్ అభియాన్ నిధులతో మరుగుదొడ్లు వాటర్ బోర్ నిర్మించిన గుంటూరు సిజిఎస్టీ ఆడిట్ కమిషనర్ పులపాక ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏకలవ్య కాలనీ నివాసులు ఆయనను ఘనంగా స్వాగతించి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఆనంద్ కుమార్ మాట్లాడుతూ నేను కూడా ఒక దళిత కుటుంబంలోనే పుట్టాను అంటూ ఆయన బాల్యం గురించి వివరించారు. పలు రాష్ట్రాల్లో పనిచేసి 28 సంవత్సరాల తర్వాత మన రాష్ట్రంలో పనిచేస్తున్నానని, మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో అక్కడి నుండి పరిశుభ్రత ప్రారంభించాలని, ఏకలవ్య కాలనీ నివాసులకు సహాయ సహకారాలు అందించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కమిషన్ కునల్ కుమార్, డిప్యూటీ కమిషనర్ అరవింద్ దాస్, మురికివాడల నివాసుల సంఘం కమిటీ ఇందిరా, పిఓ డబ్ల్యూ, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి, ఏకలవ్య కాలనీ నివాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మార్చి 31 లోపల ఈ ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి 30 లక్షల రూపాయలు ఒక్క రూపాయి కూడా తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు. పేదవాడు కట్టిన పన్ను పేదవాడు కావలసినటువంటి సౌకర్యాలను కలిగజేయడానికి చివరి మైలు వరకు వీలైనంత వేగంగా చేయాలనేది మా దృఢ సంకల్పం. మీ అందరూ ఈరోజు పనికి మరి మీరు వెళ్ళాల్సిన పనులు మానుకుని మరి ఎంతో శ్రమతో మరి నేను కూడా ఢిల్లీలో ఇవాళ 3:30కి లేచి మీ అందరినీ కలవాలని వాయువేగంతో వచ్చాను. ఆ గొంతు కూడా పోయింది ఎక్కడ నుండి పొల్యూషన్. మీ అందరూ ఎంతో ఓపికగా నేను చెప్పిన 4 మాటలు విన్నారు. తెలుగు నేలపై కమ్యూనిస్టు ఉద్యమ తొలి పూర్తికాలం కార్యకర్త కామ్రేడ్ నండూరి ప్రసాదరావు 24వ వర్ధంతి సందర్భంగా శనివారం ఉదయం సుందరయ్య భవన్ లో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వా శేషబాబ్జీ, నగర కమిటీ సభ్యులు కె సత్యరాజులు నండూరి ప్రసాదరావు చిత్రపటానికి పులమాలలు వేసి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా దువ్వా శేషబాబ్జీ, కె సత్యరాజు, కె వీరబాబులు మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ రాజకుమార్, నగర కమిటీ సభ్యులు మలకా వెంకటరమణ, నాగబత్తుల సూర్యనారాయణ, సిహెచ్ వేణులతో పాటు మేడిశెట్టి వెంకటరమణ, కె సత్యబాబు, చంద్రమల్ల పద్మ, యు సత్యనారాయణ, టి రాజా భారతి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఉన్న విషయాలు మామూలుగా మాట్లాడటం తప్ప పార్టీగా వేరే విషయాలు మాట్లాడటం అనేది కాదు. ప్రసాదరావు గారి 24వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాం. స్వాతంత్ర సమరయోధుడు, తెలుగు నేల మీద కమ్యూనిస్టు ఉద్యమ తొలి పూర్తికాలం కార్యకర్తగా చరిత్రకెక్కారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. వీటన్నిటికి మించి ఒక ముకాసా జమీందారుల కుటుంబంలో పుట్టి ఎర్రజెండా చేతబట్టి కడవరకు కష్టజీవుల కోసం నిలబడినటువంటి గొప్ప మహనీయుడు. రాజ్యసభ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులుగా ప్రజావాణి వినిపించిన నేత. అదేవిధంగా రైతు సంఘం నాయకుడిగా పనిచేశారు. దాంతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిఐటియు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం కార్మికోద్యమాన్ని నడిపించినటువంటి గొప్ప నాయకుడు. ఆయన స్ఫూర్తితో నేటి తరం కమ్యూనిస్ట్ ఉద్యమ కార్యకర్తలు ప్రజాసేవకు అంకితం కావాలని సిపిఎం పార్టీ పిలుపునిస్తుంది. ఇంత గొప్ప మహనీయులు నిర్మించిన పార్టీలో ఉన్నటువంటి మా తరం చాలా గర్వంగా ఈ కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేయడానికి ముందుకు వస్తున్నాం. ఈ నేటి యువత అంతా కూడా ఆలోచించాలి. స్వాతంత్ర పోరాటంలో కానీ, స్వాతంత్రానంతరం భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి, కష్టజీవుల శ్రేయస్సు కోసం సమసమాజాన్ని నిర్మించడానికి కృషి చేస్తున్న పార్టీ సిపిఎం. ఈ కమ్యూనిస్ట్ ఉద్యమం, సిపిఎం చరిత్రని నేటి యువతరం తెలుసుకుని అభ్యుదయ మార్గంలో పయనించడానికి చేయి కలిపి ముందుకు రావాలని సిపిఎం తరఫున యువతరానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఏర్పాటు కాబోయే స్టీల్ ప్లాంట్ భూ నిర్వాసితులకు భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా శనివారం నక్కపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నక్కపల్లి మండలంలో సుమారు 3 నెలల క్రిందట ఆర్సల్లాల్ చెప్పాలి స్టీల్ ప్లాంట్ వారు ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఆ ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు, ప్రజలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, నాయకులు అందరూ కలిసి ముక్తగడ్డంతో ఈ ప్రాంతంలో ఉన్న భూములిచ్చి, ఇళ్ళిచ్చి ఎంతో కోల్పోయిన రైతుల కుటుంబాలందరికీ కూడా ఆ రోజు న్యాయం చేయాలని, అలాగే స్థానికంగా ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న గ్రామస్తులందరికీ
చిన్న చిన్న పనులు ఇవ్వాలని, అలాగే ఆ ప్రాంతంలో ఉన్న యాదవ సోదరులందరూ గుళ్ళు కాపులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే ఆ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరికీ కూడా ప్యాకేజ్ ఇవ్వాలని, ఆ ప్రాంతంలో ఉన్న సుమారు రైతు కూలీలందరికీ ప్యాకేజ్ ఇవ్వాలని ఆ రోజు ప్రజాపతి శాఖలో చెప్పడం జరిగింది. అందరూ కలిపి అన్ని విషయాల్లో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే దానికి కలెక్టర్ గారు అలాగే ఆ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం హామీ ఇచ్చున్నారు. మీరు కోరినన్ని మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆ రోజు చెప్పారు. ఈరోజు 3 నెలలు గడుస్తుంది కానీ ఎవరు కూడా ఆ స్టీల్ ప్లాంట్ గురించి పనులు కూడా ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని టెండర్లు పిలవడం, లేకపోతే నచ్చిన వాళ్ళకి వర్కులు ఇచ్చుకోవడం జరుగుతుంది తప్ప స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఆ భూములు ఇచ్చిన వాళ్ళకి, ఇల్లు కోల్పోయిన వారు ఎవరికి కూడా ఏ విధమైన వర్కులు కూడా ఈరోజు కూడా ఇవ్వలేదు. ఎక్కడి నుంచో తెచ్చుకొని చేయించుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే యాజమాన్యం గ్రహించి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు, రైతులకు, రైతు కూలీలందరికీ కూడా న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే ఇప్పటికే రైతులందరూ కూడా కోల్పోయినారు. ఇల్లు కానీ అలాగే చెట్లు కానీ ఏమీ తొలగించకుండా అడ్డుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ న్యాయం జరిగితేనే వాళ్ళకి సహకరిస్తారు. లాంటి ఎట్టి పరిస్థితులు కూడా సహకరించమని ఈ ప్రాంతంలో నాయకులు, ప్రజలు అందరూ ముక్తకంఠంతో చెప్తున్నారు. ఇప్పటికైనా సరే యాజమాన్యం కలుగు తెరవండి. జగన్నాథపురం ఘాటి సెంటర్ నందుగల మహాత్మా జ్యోతిరావు పులే వారి 135వ వర్ధంతి కార్యక్రమం దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక సభ్యుల ఆధ్వర్యంలో డోగుబుర్రా భద్రం మాస్టర్ అధ్యక్షతన జరిగింది. ముందుగా జ్యోతిరావు పులే వారి విగ్రహానికి పూలమాలలు వేసి తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జగజీవన్ రామ్, మాన్యశ్రీ కాంచీరాం గార్ల విగ్రహాలకు దండలు వేసి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పులే తన జీవిత కాలంలో ఉన్నత వర్గ సమాజాన్ని నుంచి అనేక విధాలైనటువంటి కుల వివక్షను ఎదుర్కొనుట వలన ఆయన బహుజనుల కొరకు తన జీవిత కాలాన్ని వెచ్చించి తన సతీమణి అయిన సావిత్రిబాయి పులేని వివాహమాడి ఆమెకు విద్య నేర్పించి ఆమె చేత దళిత బహుజన వర్గాల స్త్రీలకు చదువుకునే అవకాశాలు కల్పించిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పులే. సమాజంలో బహుజనులకు విద్య పట్ల ఆసక్తిని కలిగించినటువంటి వ్యక్తి పూలే. ఈ భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని సంబంధం లేని వ్యక్తుల పేరున జరిపించడం కంటే ఈ బహుజనుల కొరకు, స్త్రీ విద్య కొరకు పోరాటం చేసిన సావిత్రిబాయి పులే వారి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటన చేయాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఆయన ఆశయ సాధనలో దళిత బహుజనులందరూ బహుజన నేతలు అంబేద్కర్, కాంచీరాం, బాబు, జగజీవన్ రామ్ బాటలో పయనించి వారు నిర్దేశించిన బాటలో పయనించాలని సభ్యులు కోరారు. కార్యక్రమంలో షేక్ హుసేన్, సాపే సుధాకర్, సిద్ధాంతపు రాజు, ఊబా శ్రీను, నందిక వీరబాబు, ముగ్గుపేట పెద్దలు, కొమ్ముకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక తరఫున ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నాము. మరి ఆనాడు ప్రజల్లో ఉన్నటువంటి అస్పృశ్యతని, మరి జాతి వివక్షతను దూరం చేయడానికి మరి చాలా కృషి చేయడం జరిగింది. ఆయన గురువుగా భావించి అంబేద్కర్ మహాశయులు కూడా మరి ఈ యొక్క అస్పృశ్యత గురించి చాలా కృషి చేయడం జరిగింది. అస్పృశ్యత లేకుండా సమాజం అంతా మానవులందరూ ఒక్కటే, అందరూ ఆదం సంతానమే అనేటటువంటి ఉద్దేశంతో వీరందరినీ కూడా మరి అంబేద్కర్ కూడా చేయడం జరిగింది. అంచేత ఆ మహానీయుడికి మనం ఎంత చేసినా రుణం తీర్చుకోలేము. మరి ఈనాడు మరి జాతి వివక్షత లేకుండా సమానత్వం అనేటటువంటిది వచ్చిందంటే మన అంబేద్కర్ మహాశయులు చేసినటువంటి రాజ్యాంగం కూడా చాలా ఉపకరించింది. అంచేత మరి జ్యోతిరావు పూలే గారికి నివాళులు అర్పిస్తూ మేము దళిత గిరిజన క్రైస్తవ ఐక్య తరపున నివాళులు. జైభీములు ఈరోజు అణగారిన వర్గాలకి వెలుగు చూపించినటువంటి మహాత్ముడు జ్యోతిరావు పూలే గారి వర్ధంతి కార్యక్రమాన్ని దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక సభ్యుల ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది. ఆ మహోన్నత వ్యక్తి ఆనాడే గాని ఈ కుల వివక్షకు ఎదుర్కోకపోతే మనం ఈ రోజున ఈ విధమైనటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలు పొందేవాళ్ళం కాదు. ఆయన్ని గురువుగా భావించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ అణగారిన వర్గాలకి స్వేచ్ఛ స్వతంత్రాలు ప్రసాదించడానికి రాజ్యాంగంలో హక్కులను పొందుపరచడం జరిగింది. ఆ మహోన్నతుల యొక్క ఆశయాలను
మేమందరం కూడా పాటిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అల్లూరు జిల్లా పాడేరులో 19 గ్రామాలందు రోటరీ ఆధ్వర్యంలో ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేస్తున్నామని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశంలో ముఖ్య అతిథిగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పాల్గొని ప్రసంగించారు. మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, కృష్ణా జిల్లా నుండి శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న మహిళలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించదలిచామని డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ప్రకటించారు. కార్యక్రమంలో రోటరీ డిస్ట్రిక్ట్ కార్యదర్శి ఈశ్వర్రావుతో పాటు క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను రోటరీన్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్. రోటరీ డిస్ట్రిక్ట్ 3020 శ్రీకాకుళంలో ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు వ్యాపించింది. ఇందులో సుమారు 82 క్లబ్లు ఉన్నాయి. ఆ క్లబ్లో మొత్తం కలిపి 4500 మంది సభ్యులు ఉన్నారు. ఏ సంస్థకన్నా సభ్యత్వం బలం. ఆ సభ్యత్వాన్ని ఎప్పుడు నిలుపుకునేలాగా, పెంచుకునేలాగా రోటరీ ఎప్పుడు కృషి చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా మేము కొత్త సభ్యుల్ని తీసుకుని కొత్త సభ్యుల్లో ఉత్తేజం కల్పించే ప్రయత్నంలో ఉన్నాము. అలాగే ఈరోజు రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ కాకినాడ రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ అఫీషియల్ విజిట్ రావడం జరిగింది. పొద్దునుంచి వీరి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పర్మనెంట్ ప్రాజెక్టులన్నీ సందర్శించడం జరిగింది. డెఫినెట్గా క్లబ్లో ఉన్నటువంటి పూర్వ లీడర్సు, ప్రస్తుతం ఉన్న లీడర్సు, రాబోయే లీడర్స్ అందరూ కూడా క్లబ్ని చాలా పాజిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్లబ్లో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ సమాజం సేవలో వారు చేసినటువంటి అన్ని కార్యక్రమాల్లోనే కనబడుతుంది. సో అలాగే ఈ సంవత్సరం మేము రోటరీ డిస్ట్రిక్ట్ 3020లో కొన్ని థ్రస్ట్ ఏరియాస్ పెట్టుకున్నాము. అది ఒకటి కార్డియోపల్మనరీ రిసర్సిటేషన్, అంటే సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్కూల్స్ నుంచి స్టార్ట్ చేసి రొటేరియన్స్ కూడా అందరికీ ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వాలని. అది సుమారు ఈ సంవత్సరం 3000 పైచీలకు స్కూల్ పిల్లలకి 9th క్లాస్ 10th క్లాస్ స్కూల్ పిల్లలకి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. అలాగే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ పిల్లలకి, ఆడపిల్లలకి 9 నుంచి 14 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఆడపిల్లలకి గర్భస్థ క్యాన్సర్ నివారణ కోసం వ్యాక్సిన్ ఇవ్వాలని ఈ సంవత్సరం నిశ్చయించుకున్నాము. సో అది గవర్నమెంట్ నుంచి ఇంకా పర్మిషన్ రాలేదు, బట్ స్టిల్ కొన్ని స్కూల్స్లో ఇవ్వడం జరుగుతోంది. ఇది సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ ద్వారా వైజాగ్లో ఒక 50 లక్షలు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వారు ఇచ్చిన దానితో ఇవ్వడం జరిగింది. అలాగే కాకినాడలో మహేష్ బాబు ఫౌండేషన్. ప్రజలకి, పాత్రికేయులకి నా నమస్కారం. నేను పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్విఎస్ రావు అండి. సుధా యూరాలజీ హాస్పిటల్ లో వర్క్ చేస్తూ ఉన్నాను. ఈవేళ మా గవర్నర్ గారైన కళ్యాణ్ చక్రవర్తి గారు మా క్లబ్ విజిట్ చేయడం జరిగింది. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ట్రస్ట్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటూ చాలా బిజీగా ఉంటారు. అయినా సరే ఈ గవర్నర్షిప్ జూలై 1 నుంచి మొదలుపెట్టి, ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి విజయవాడ వరకు కూడా అన్ని డిస్ట్రిక్ట్లు, అన్ని క్లబ్లు ఆయన సందర్శిస్తున్నారు. మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన ఈ సంవత్సరం చెప్పినవి కాకుండా ప్రతి క్లబ్ నుంచి కూడా ఏదో ఒక ప్రాజెక్ట్ చేయించాలని చెప్పి ఆయన కోరిక. చిన్న ప్రాజెక్ట్ అయినా పెద్ద ప్రాజెక్ట్ అయినా రూరల్ క్లబ్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి ఆయన తపన పడుతున్నారు. అలాగే మహిళా సాధికారతకు కూడా ఆయన చాలా పెద్దపీఠం వేశారు. అన్ని లీడర్షిప్ పొజిషన్లో కూడా 1/3 మహిళలకు ఇచ్చారు. ఆ విధంగానే మా అసిస్టెంట్ గవర్నర్ కృష్ణకుమార్ గారు కూడా మా క్లబ్ నుంచి ఎన్నికయ్యారు. అది చాలా మంచి శుభ సూచన. చాలా ప్రాజెక్టులు ఆయన మైండ్లో ఉన్నాయి. ఇంకా 9 months టైం ఉంది. సో అవన్నీ కూడా ఆయన సాధిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. తర్వాత కళ్యాణ్ చక్రవర్తి గారు ఇంతకుముందు రోటరీ తరఫున గ్రూప్ స్టడీ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద అమెరికా వెళ్ళారు. అక్కడ అందరికీ విజిట్ చేసి ఇండియన్ సాంప్రదాయాల గురించి, అలాగే అక్కడున్న నూతన పద్ధతుల గురించి, వైద్యంలో కూడా ఆయన నేర్చుకున్నారు. ఆ తర్వాత 16-17లో నైజీరియా టీంకి ఆయన వన్ ఆఫ్ ద కో-చైర్మన్ కింద వెళ్ళి 200 ఆపరేషన్లు పూర్ పేషెంట్స్కి నైజీరియాలో చేశారు. అక్కడ పొద్దుట 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు నిరంతరంగా చిన్న పిల్లలకి, పెద్ద వాళ్ళకి ఆయన ఎనస్థీజియా, క్రిటికల్ కేర్ ఇచ్చి ఎంతో సేవ చేశారు రోటరీకి. అది నిజంగా మేము మరువలేము.
ఆయన ఏం చెప్పే ఏ ప్రాజెక్ట్ చెప్పే పొగాకు ఉత్పత్తుల వాడకంతో ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, పొగాకు రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పార్వతీపురం జిల్లా ఎన్సిడి ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు పేర్కొన్నారు. టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ లో భాగంగా ఎంఆర్ నగరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వైద్య బృందంతో కలిసి శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పొగాకు ఉత్పత్తుల వాడకంతో ప్రజారోగ్యం, జీవన ప్రమాణాలు తద్వారా సమాజాన్ని ప్రభావితం చేస్తాయని, వీటిని నియంత్రించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేశారు. స్కూల్, కళాశాల ఆవరణలో 100 గజాల పరిధిలోపు పొగాకు ఉత్పత్తుల అమ్మకం నిషిద్ధమని తెలిపి సంబంధిత సిఓటిపిఏ చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులచే పొగాకు వ్యతిరేక సంతకాల సేకరణ చేయించి తదుపరి ఆదరించే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ సూర్యనారాయణ, ప్రిన్సిపల్ ఏ విలియం క్వారీ, సూపర్వైజర్ జయగౌడ్, ఎన్టీసీపీ సోషల్ వర్కర్ భవానీ, మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ సిబ్బంది కృష్ణారావు, వైద్య సిబ్బంది నందిని, దమయంతి, ఉపాధ్యాయ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థాలు తప్పకుండా ఆహారం తీసుకోవాలి. అలాగే షుగర్ మధ్య కామన్గా ఉండే కార్బోహైడ్రేట్స్ తక్కువగా తీసుకోవాలి. ఈ పౌష్టికాహారం తరగతి అప్పుడు మన దాని తరగతి ప్రభావం కరెక్ట్గా ఆరోగ్యంగా చూపుతున్నాం. అయితే రోగనిరోధక శక్తి బాగుండాలంటే ఏంటి, ఎవరు బాగుంటుంది, ఇది ఎవరు చెప్తారు చెప్పండి. తప్పరేంటి మనం ఎందుకంటే మీకు తెలుసు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తునిలో జరిగిన మాదిగల ఆత్మీయ సమావేశం. పాల్గొన్న రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్. ఎలమంచిలి మున్సిపాలిటీ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశం. ఎలమంచిలిని రెవెన్యూ డివిజన్ గా మార్చాలని పార్టీలకు అతీతంగా తీర్మానం. తుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేసిన ఎమ్మెల్యే యనమల దివ్య. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.